పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు మమ్మల్ని అందరినీ మీరు రెక్కల కింద భద్రపరిచావు బాబు దేవా. నీ పాదాలకు ఎనలేని స్తుతి స్తోత్రములు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాను ఆయన. అయ్యా యేసుక్రీస్తు ప్రభు ఆత్మతో సత్యంతో ఆనందించే వరకు మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. నీ కృపయముడి కృప మాకు దయచేయండి. నీ కనుదృష్టి మా మీద ఉంచండి నాయన. మేము చేసిన అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధోష పాపములు దయతో క్షమించండి అయ్యా. మేము ఒప్పుకొనుచున్నాం నాయన, సహాయం దయచేయండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు. అలాగే నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధోష పాపములు దయతో క్షమించండి నాయన. నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా, నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న దేవానికి స్తోత్రము. దినదినం ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని సండి భుజింపరిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రము అయ్యా. అయ్యా ఇంకా ఎక్కువైన బలమైన ఆహారం తినలాగిన తండ్రి ఆయన తండ్రి నీ వాక్యం కొరకు వేగిరంగా తండ్రి మేమందరం సిద్ధపడలాగిన ప్రభా ఆయన ఆయత్తపరచండి, మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి దేవానికి స్తోత్రములయ్యా. ఇది నన్ను ప్రభా నీ బిడ్డలు నీ వాక్యం ప్రకటించబోచుండగా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. మీరే మహిం పొందండి. మీ బలాన్ని మీ శక్తిని తండ్రి అయ్యా మీ జ్ఞానమును మాకు దయచేయండి నాయన. జ్ఞానము కలిగి జీవించడానికి సహాయం దయచేయండి దేవా. ఆయన ఈ లోకమాలిని మాకు అందరికి అంటకుండా ప్రభావమును ప్రత్యేకపరచుకొని నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని దీవించమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఎవరు సరిగా ఆన్సర్ చేయటం లేదు. బాగున్నాం బ్రదర్ గారు. ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పండి అమ్మా. బాగున్నాం బ్రదర్ గారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంత ముందు భాష్య భాగంలో కొంత భాగం నేను చెప్పినాను. అప్పుడు వచ్చినటువంటి వారు రాలేకపోయినటువంటి వారు కూడా మళ్ళా గ్రహించుకుందారు. ఆమేన్. మనము లేవి కాండము 27:30లో లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనము. ఉందా? వస్తుందా? ఎవరన్నా వినపడుతుందండి? వినపడుతుంది బ్రదర్. భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నింటిలో దశభాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. సొమ్ము యెహోవా సొమ్మట. ఏమిటి? భూధాన్యములలోను వృక్షఫలములలోను భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఇవన్నీ కూడా యెహోవా సొత్తు అని చెప్పాడు. ఇంకేమన్నా ఉందా? అవి మాత్రమే యెహోవా సొత్తు కదా. ఇప్పుడు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి అన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. నీ సొమ్ము నువ్వు తీసుకోపోవాలి కదా. అవునా కాదా? అవునండి, అవును. నీ సొమ్ము ఏమిటి? ఈలోక సంబంధమైన ధనము. ఎందుకంటే దానికి రూపాయి అంటే అది ఎవరు ఉంటుంది? మనము కట్టుకున్నది. రూపాయి రంగు ఎవరేసారు? దాని పైన ముద్ర ఎవరిది? ముద్ర దాని ముద్ర వేసినటువంటిది మనుషులు. కాబట్టి ఇవన్నీ దేవుని సొత్తు కాదు.
ఎవరి? మనుషులవి. మనుషుల రెండు తేడా ఉందా? ఉన్నదండి, ఉన్నది, బైబిల్ చెప్పిందా మాట? చెప్పిందండి. కాబట్టి దేవుని సొత్తు దేవునికి ఇవ్వాలి. ఏంటి? మనుషులు సంపాదించుకొని మనుషులు ఇష్టాగారంగా జీవించుతారు. రెండు తేడా కనబడుతుంది. కాబట్టి మనము కూడా దేవుని సొత్తు ఆయనకు మాత్రమే ఇవ్వాలి. మనుషుల గురించి నేను మాట్లాడటం లేదు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఒకవేళ దేవుడికి సొమ్ము మరలా ఆయనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు సొమ్ము మాత్రమే ఇవ్వాలి. మనుషులు సొమ్ము దేవుడికి ఇవ్వడానికి వీలు లేదు. మనుషుల సొమ్ము దేవుడికి ఇవ్వడానికి వీలే లేదు. ఆయన తీసుకోడు. ఆయన బలహీనుడు కాడు. దేవుడిని ఎదట బలహీనుడు కాదు. కాబట్టి ఆయన నేను నీకు ఇస్తాను. ఆయన ఇన్ని బల వృక్షాలు కానీ అన్ని కూడా భూఫలము కానీ అవన్నీ కూడా ఎవరిస్తారు? దేవుడే మనకి ఇస్తాడు. కానీ ఆయన బలహీనుడైపోయి నీ డబ్బులు తీసుకునే అలాంటి వాడు కాడు. అవునా కాదా చెప్పండి? ఆయన డబ్బులు తీసుకుంటా నువ్వు ఇచ్చినటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు. మిగతా వాళ్ళకు మళ్ళీ డబ్బు వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళందరూ దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవుడు తనమోళ్ళు అలాంటి వాళ్ళు ఎవరనంటే వాళ్ళు ఆ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన పొరపాటున కూడా డబ్బు తీసుకోడు. రెండవది ఆయన మనలను ప్రేమించి మనను పోషిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన లేవీయులని ఎవరో ఏర్పరచుకుంది? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక మనము దేవుడు నిజంగా జీవముగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మనము విశ్వసించినట్టయితే మనము ఏం చేస్తామంటే ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చేటువంటి విధానము చెప్పాడు. ఆయన చూడండి, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 24, 26 వచనాలు ఒక చదువుకోండి. మార్గము దీర్ఘముగా ఉన్నందున, దీని అర్థం ఏంటి? ముందు జాగ్రత్తగా చదవండి. అంటే యెహోవా దగ్గరికి పోవటానికి మార్గమే దూరముగా ఉంది. చాలా దూరంగా ఉంది. నువ్వు ఎక్కడో ఉన్నావు. దేవుని ఆలయం దూరం ఉంది, దూరం అయిపోయింది. అయితే నువ్వేమనుకున్నావు? ఏదో అనుకున్నావు నీ మనసులో. లేకపోతే కోడో, లేకపోతే ఇంకొక జంతువు, లేకపోతే అని ఏదైనా సరే నువ్వు ఆయన సొత్తు తీసుకొని ఆయన సొత్తు తీసుకొని పోవాలి. తీసుకొని పోవాలంటే చదువమ్మా. మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకునే స్థలము మిక్కిలి దూరముగా ఉంది.
నీవు వాటిని మోయలేని ఎడల నేను అంత రైస్ అనుకోండి, లేకపోతే అవన్నీ అక్కడి నుంచి దాకా మోసుకొని రావటం సాధ్యపడిద్దా? లేదు. కూడా మనకు కూడా చాలా దూరముగా ఉంది. అయితే మనం ఏం చేస్తాము? అప్పుడు ఏం చేయాలంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించుచున్నప్పుడు వాటిని వెండిగా మార్చి నిన్ను ఆశీర్వదించుచున్నప్పుడు వాటిని వెండిగా మార్చి ఆ వెండిని చేత పట్టుకొని ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు ఒకటి అనుకున్నావు, నువ్వు ఒక వస్తువు దేవుని ఏదో ఒకటి కదా నువ్వు అనుకున్నావు అంటే ఏంటి? వస్తువు మోయలేదు, దేవుని సొత్తుని మేము దేవుని సొమ్ము అనేటువంటి దాన్ని నీవు మోయలేని మోయలేనప్పుడు దానిని మార్చమని కానీ తీసుకొని పోలేకపోతున్నావు కదా. అట్లానే అప్పుడు దాన్ని వెండికి మార్చుకో, వెండికి మార్చుకొని ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను నువ్వు ఏం చేయాలి? యెహోవా కోరు ప్రదేశం దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? డబ్బులు తీసుకున్నావు కదా, నీవు కోరు దేనినైనా సరే నువ్వు అక్కడ అనుకున్నావు కదా, నువ్వు కొనాలి అనుకున్నావు కదా, ఆ దానిని ఆ డబ్బుని మళ్ళా తిరిగి ఇచ్చి ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షారసమునకేమి కాబట్టి డబ్బు కొన్నావు కదా, డబ్బు తీసుకొని ఇవ్వటానికి వీలు లేదు. గ్రహించండి, అందరూ గ్రహించాలి. గమనించారా? ఏం కావాలి? యెహోవా సొమ్ము నీవు ఇవ్వాలి అనుకున్నావు, చాలా దూర ప్రదేశం అయ్యింది, నువ్వు మోసుకొల్పోలేవు గనక డబ్బులు వెండిలోకి మార్చుకొని తర్వాత ఏం చేయాలి? నువ్వు మనసులో అనుకున్నావు కదా, నువ్వు మనసులో అనుకున్నావు కదా, అనుకున్న ప్రకారముగా నీ డబ్బులు అక్కడ ఇచ్చి అప్పుడు ఏమి చేయాలి? కోరు దానికి ఆ వెండినిచ్చి నువ్వు మరలా తీసుకోవాలి. కానీ డబ్బులు తీసుకోవటానికి వీలు ఎవరు మాట్లాడట్లేదు. ఏమైందండి? అవుతుందా లేదా అని మళ్ళా అడుగుతున్నాను. మీకు ఇప్పుడు ఏం చేసాడు? యెహోవా సొమ్ము నివ్వాలనుకున్నావు, చాలా దూర ప్రదేశం అయ్యింది, ఆ దూర ప్రదేశం కాబట్టి ఏం చేస్తావు? కాబట్టి దాన్ని వెండిగా మార్చి తీసుకొని మరలా ఆ అనుకున్నాము దానిని దాన్ని తీసుకుంటావు. అవునా కాదా? చెప్పండి. కాబట్టి దానిని తీసుకొని వెళ్తావు, యెహోవా సన్నిధిలో కూర్చుంటావు. దేవా ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవడు కూడా డబ్బులు తీసుకోడు. దేవుడు డబ్బులు తీసుకోడు, చెప్పాడు ఆయన. కాబట్టి దానిని నువ్వు యెహోవా నీకు ఇచ్చిన ధనము, ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. ఆయన సమస్త ఇష్టము తన సొమ్ము మనకి ఇస్తున్నారు. దాన్ని తీసుకున్నావు, తింటున్నావా లేదా నేను అడుగుతున్నాను. అన్ని చూడతాం, వెచ్చాలు గాని బియ్యము గాని అన్ని కూడా
దేవుడు దేవుడు ఇచ్చినటువంటి దేవుడు మనకు ఫలాలే. ఇచ్చినవి. డబ్బు మాత్రమే కాదు, అది గుర్తు పెట్టుకోండి. నీ సొమ్ము ఎవరిది? నీది. సొమ్ము ఎవరిది? నీది. నాది. నీ సొమ్ము ఆయన తీసుకోడు. నువ్వు గనక ఇస్తే మోసం చేస్తున్నావు. నేను చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? మోసము చేస్తున్నావు. నేను తీసుకున్నాను అని చెప్తే నువ్వు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చేసి దాని అర్థం ఏంటండి? మాటను వ్యతిరేకిస్తున్నాడు. చెప్పండి. దేవుడు చెప్పిన మాట ఆయన మాట వ్యతిరేకిస్తున్నాడు. ఈ డబ్బులు నాకొద్దయ్యా, నువ్వు సంపాదించుకో, అది నీ ఇష్టం, కానీ దానికి లెక్కలు ఉన్నాయి, అది వేరు. కానీ నువ్వేం చేస్తున్నావు? డబ్బులు తీసుకొని వెళ్ళి నువ్వు ఆడుకున్నావు, మంచిది, సంతోషం. నాకు ఏం ఇవ్వాలి? నా సొమ్ము నాకు ఇవ్వాలి. భూధాన్యములలో, వృక్ష ఫలములోను, భూఫలాలన్నిటిలో ఇవ్వాలి నాకు. అందుకనే కదా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు కాదు. కాబట్టి మనము తీసుకోవాలి. మొట్టమొదట ఆయన సొమ్ము మనము తీసుకొని ఆయనకి ఇవ్వాలి. ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? నువ్వు అనుకున్న మనసు వాటిని, కోరిన వాటిని. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఎక్కడో దూర ప్రదేశంలో, నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగము చేస్తున్నావు, చాలా రకాలుగా ప్రయాణం చేస్తున్నావు. అయినా కూడా నువ్వేం చేయాలి? అనుకున్నాము డబ్బుకు తీసుకోవాలి. తీసుకొని అవన్నీ కూడా మళ్ళా కొనాలి. నీ మనస్సులో ఏదైతే అనుకున్నాము, ఇవ్వాలనుకున్నాము, రైస్ బస్తా ఇద్దాము అనుకున్నావు, రైస్ ఇద్దాము అనుకున్నావు. వెంటనే ఏం చేస్తావు? దాన్ని అమ్మేసి ఆ డబ్బుకు మార్చి డబ్బు తీసుకొని జీతం తీసుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, తీసుకున్నావు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి రైస్ బస్తా తీసుకొని దేవునికి దేవా స్తోత్రం అని ప్రార్థన చేసుకొని నువ్వు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు మాత్రం ఇవ్వటానికి వీలు లేదు. అర్థమైందా? ఇంత స్పష్టంగా నేను చెబుతున్నాను. మీరు మాత్రము మళ్ళా అది కాక నువ్వు దేవుని విషయము మాత్రము ఆయన చెప్పినట్టు నీవు చేయాలి. ఎందుకంటే నువ్వు కొత్త నిబంధనకు వచ్చి చూడండి, ఏమంటారు? ఏమంటాడు? మీరు దేన్నించండి? కొత్తిమీర, జీలకర్ర, సోంపులోను, అక్కడ డబ్బులు ఇవ్వండి నాకు అన్నాడా? లేదు, వస్తువుల్లో. మరి పోనీ ఇంకా మీరు ఆహారము 10వ భాగం అంతే. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం ఇచ్చి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని. ఏమి తీసుకురమ్మన్నాడు? ఆహారం. ధనం తీసుకురండి, బాగా నిండుగా నిండి డబ్బులు తీసుకొచ్చి పెట్టండి అన్నాడా? లేదండి. మరి మీరు అలాగూ చేయకూడదు. మీరు ఆశీర్వదించబడాలి. మీరు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా నేను పాటించండి.
ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి దీవిస్తాడు. అవును. మీరు నా మందిలోనికి తీసుకొని ఉండండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు కిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట అది. హల్లెలూయా. ఎవ్వరికి చేయటానికి నువ్వు రాస్తున్నావు, నువ్వు ఎంత డబ్బులు ఇస్తున్నావు, కత్తన్నావు, ఏది చేస్తున్నావు అనుకో, ఉపయోగం లేదు, నీకు ఉపయోగము లేదు. ఆయన చెప్పిన మాట మనం వినాలి. మనం ఎంత ఆయన చెప్పిన మాట వినాలి. విని ఆశీర్వాదము దీవెనలు కాలనంతా ఆశీర్వాదాలు నాకు కుమ్మరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అందరూ వినినటువంటి వారైతే మీరు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రము చెల్లించండి. హల్లెలూయా. 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 నేను చెప్పినది ఉంటే మెలకుండా ఉండండి. మీరు మెలకుండా ఎందుకులేండి అంత చేసే మనకేం పని హల్లెలూయా. హల్లెలూయా. అనుకుంటే మీ ఇష్టం, మీరు అనుకోండి. ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకునే వాళ్ళు కానీ ఇంకొక ఏలాంటి ప్రలోభం కలిగిన వారు ఎవరు కూడా లేరు. కేవలము వాక్యము తెలుసుకోవటం నా బాధ్యత. మీరు తెలుసుకోవాలని తెలియచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పతే సంతోషం. ఇక మీదట కనీసము మీరు దేవునికి ఆయనకి మీరు ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. ఆమేన్. చెప్పండి అందరూ. కానుక గురించి ఏది అంటున్నారా? నేను అది మళ్ళా నెక్స్ట్ టైం లేదు కదా. అంటే ఒక మాట కానుక వేరే, ఒక మాట చెప్తే పాపం పాస్టర్లు ఎట్ట బతకాలి గారు? కానుక కూడా ఇయ్యాలి కదా, సంఘం నడవాలి. కానుక వేరు దశం భాగం వేరే ఒక మాట. కాబట్టి ఇది దేవుని దేవుని యొక్క మొట్టమొదట నేను చెప్పేది పరిశుద్ధుల కొరకై చందా విషయం అయితే నేను గలతీ సంఘమును నియమించిన ప్రకారం డబ్బు. తర్వాత ఇంకొకటి కానుక. ఇవన్నీ కూడా డబ్బు, సంఘ ఖర్చులకు. అది ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి కదా, వాళ్ళు మనలాగా మనుషులే కదా, వాళ్ళు బ్రతకాలి కదా. ఎంతవరకు నీకెంత లాభం వస్తే ఎంత అయితే అంత తీసుకెళ్ళి ఇచ్చి ఆశీర్వాదం పొందాలి. ఆ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. చేస్తాడు. అతను కన్నీళ్లు ఇచ్చి ఏడ్చి ప్రార్థన చేసి నీ కొరకై ప్రార్థన చేస్తాడు. కనుక ఆశీర్వాదం దానికి లిమిట్ లేదు. దానికి లిమిట్ లేదు. దానికి రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలని భేదము లేదు. అది మనుషులది, మనుషులకి మనము ఇస్తున్నాము. కాబట్టి ఆ రకంగా అతను దేవుని సేవకుడు కాబట్టి అతను ఏడ్చి ప్రార్థన చేసి నీ కొరకు ప్రార్థన చేయగలడు. ఆమేన్. అతనికి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులన్నీ సేవకుడికి వెళ్ళిపోతారని మంచిది, ఇవ్వండి. కానీ దేవుడి విషయం మాత్రము అందరూ
ఇష్టపడినట్టు అందరూ ఓకే చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి వాక్యములో ఏమాత్రము కూడా తేడా లేదండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాక్యం చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరుచుకున్నారు. అది మంచి పద్ధతి కాదు. దేవుని వాక్యము, దేవుడు అంటే ఏమనుకున్నారు? దేవుడు సర్వాధికారి. ఆయన సొమ్ము తీసుకొని మనుషులు సొమ్ము తీసుకెళ్ళి చేసే దేవుడికి చేసే ఎంత దారుణమైన సంగతి చూడండి. కాబట్టి ఆయన సొమ్ముని ఆయనకి ఇవ్వండి, ఆశీర్వాదాలు మీరు పొందండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభు చిత్తమైతే మరి ఇక ఏమిటి దీని తర్వాత అతను దశంభాగము ఇయ్యవచ్చునా? ఏమిటి? దశమ భాగము అనేటువంటి చెప్పేటువంటి అవకాశము నీకు లభించే అవకాశం ఉంది. ప్రభు చిత్తమైతే అది కూడా వాక్యంలో ఉన్నటువంటి సత్యమును మీకు తెలియచేయబడుతుంది. గ్రహించండి. ఆమేన్. హల్లెలూయా. ఓన్నతుడా నాయనా, నువ్వు అప్పగించిన వాక్యాన్ని వారికి అప్పగించాను. వారు గ్రహించుకొని దాన్ని అనుసరించి నడుచులో గల సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఆమేన్. ఆమేన్.